ఇక్కడ శివుడు మహదేశ్వరుడిగా పూజలు అందుకోవడానికి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. శ్రీశైలం మల్లికార్జునుడి భక్తుడైన శివదాస ఉత్తరాజమ్మ దంపతులు సంతానం లేక బాధపడుతుండగా శివుడు వారిని అనుగ్రహించి ఒక కుమారుణ్ణి ప్రసాదించాడట. తన అంశతో పుట్టిన ఆ బాలుడు మహాదేవుడుగా ఎదుగుతూ చిన్ననాటి నుంచి శివభక్తిని పెంచుకుని శివ సాక్షాత్కారం పొంది జీవ సమాధి అయ్యాడట. మహదేశ్వరుడి అభీష్టం మేరకు శివుడు ఇక్కడ స్వయంభూలింగ రూపంలో వెలసి మలై మహదేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. భక్తులు అనంతరం గర్భాలయ ప్రాంగణంలోకి ప్రవేశించి అక్కడున్న దేవీ దేవతలను భక్తి శ్రద్ధలతో దర్శిస్తారు. అనంతరం భక్తులు ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ప్రధానాలయ ప్రాంగణమంతా భక్తులతో రద్దీగా ఉంటుంది. విశాలమైన ప్రాంగణంలో ప్రశాంతతకు వేదికలా దర్శనమిచ్చే ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు ఓం మహదేశ్వర స్వామియే నమః అంటూ గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. గర్భాలయం వెలుపలున్న అంతరాలయం అలనాటి కట్టడాలకు నిదర్శనంగా దర్శనమిస్తుంది. మనోహరమైన స్తంభాలు, ప్రాకారాలు భక్తులకు దర్శనమిచ్చి వారిని మైమరపిస్తాయి. వాటిని దర్శించుకున్న భక్తులు ఇదే ప్రాంగణంలో ఉన్న వెండి నందీశ్వరుణ్ణి భక్తితో దర్శించుకుంటారు. నందీశ్వరుడి పక్కగా గర్భాలయం బయట వెండి కవచం మీద వినాయకుడు, మహదేశ్వరుడు దర్శనమిస్తారు. శివుడు నిరాకారుడు, కరుణామయుడు. భక్తులు పిలిచిన వెంటనే కోర్కెలో సంగే భోళాశంకరుడాయన. అలా శివుడు వెలసిన ఈ క్షేత్రం శివక్షేత్రంగానే కాకుండా శివ కైవల్య ప్రాప్తి నుండే సుప్రసిద్ధ ధామంగా కూడా విరాజిల్లుతోంది. ఆయా దేవీ దేవతలను దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన మలై మహదేశ్వర లింగాన్ని దర్శించుకుని శివ సాక్షాత్కారానుభూతిని పొందుతారు. భక్తులు అనంతరం శివనామ స్మరణ చేసుకుంటూ గర్భాలయం బయట ఉన్న పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను కూడా దర్శించుకుని అనంతరం గర్భాలయంలో కొలువైన మలై మహదేశ్వర స్వయంభూ లింగాన్ని దర్శించుకుని హరహర మహదేవ శంభో శంకర సాంబ శివ మలై మహదేశ్వర మా పూజలందుకొని మమ్మనుగ్రహించు స్వామి అంటూ భక్తి శ్రద్ధలతో చేతులు జోడిస్తారు. भस्मांगरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय. ఆది గురువు మలై మహదేశ్వరుడు ఇక్కడే స్వామివారి కోసం ఘోర తపస్సు చేసి శివుని సాక్షాత్కారం పొందాడని చెప్తారు. అలాగే లోక కళ్యాణార్థం మహదేశ్వర స్వామి అభీష్టం మేరకు ఇక్కడ శివుడు స్వయంభూలింగంగా వెలిశాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది.